నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొన్నిసార్లు వార్తల్లో కనిపించే పోర్గేరా బంగారు గని క్రింది వాటిలో దేనికి సంబంధించి వ్యవహారాల సందర్భంలో ప్రస్తావించబడింది? ప్రోగేరా గోల్డ్ మైన్ అండ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ అండ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఉక్రెయిన్, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, పపు న్యూగిని అని చెప్పేసి అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 పపు న్యూగిని. ఈ ఏరియాలో మనకు ఒక బంగారు గని ఉంది. ఇప్పుడు మనం ఇండియాలో గోల్డ్ మైన్ అంటే ఇమీడియట్గా ఏది గుర్తొస్తుంది? కోలార్, హుట్టి, కర్ణాటక అది గుర్తొస్తుంది కదా. సో అట్లా పపు న్యూగిని అనే ఏరియాలో సో మనకి పోర్గెరా గోల్డ్ మైన్ బంగారు గని అనేది ఉంది. ఇది న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. కానీ ఇమీడియట్గా అది జరిగిన 40 డేస్కే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సో ఎలాంటి సమాచారం లేకుండా ఇమీడియట్గా ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేశారు. దాంతో ఇది కొంచెం ఇష్యూ అయ్యి న్యూస్లోకి రావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇది. సో ఈ మైండ్ని మీరు అలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఎలాగే ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పాను కదా. సో రీసెంట్గా మనకి ల్యాండ్ స్లైడ్ జరిగిన న్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనకి సాధారణంగా చూసిన కేరళ ఫ్లడ్స్ అది అసలు మనం మర్చిపోలేం, కేదార్నాథ్ ఫ్లడ్స్ మర్చిపోలేం. అలాంటి కోవలోకి ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది అనమాట వాయినాడ్ అనేది. అండ్ ఈ వాయినాడ్కి ఒక స్పెషాలిటీ ఉంది. దీన్ని ఏమని చెప్పేసి అంటారంటే ఊటీ ఆఫ్ కేరళ అని చెప్పేసి అంటారు. ఊటీ ఆఫ్ కేరళ. ఈవెన్ ఇది మనకి టీ ప్రొడక్షన్కి కూడా చాలా ఫేమస్. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా నైటే కొన్ని వందలాది మంది ప్రాణాలను వదులుకోవాల్సి వచ్చింది. కొండ చర్యలు విరుగుపడడం, సడన్గా వర్షం రావడం, ఇవన్నీ ఫ్లడ్స్ వరదలు రావడం వీటన్నిటి వల్ల అనమాట. సేమ్ ఇట్లాంటి ఇంచుమించు ల్యాండ్ స్లైడ్ సిచ్యువేషనే ఈ న్యూ గిని అనే కంట్రీ దగ్గర కూడా జరిగింది. అది కూడా ఈ బంగారు గని ఏదైతే ఉందో పోర్గిరా దగ్గర అనమాట. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. ఈ కజకిస్తాన్ ఉంది చూసారా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సో దీనికి సంబంధించి 2024 సమిట్ అనేది ఇక్కడ జరగబోతుంది. 2023లో ఎస్సీఓ సమిట్ని ఇండియా కండక్ట్ చేసింది, కానీ వర్చువల్గా. ఈ విషయం అడుగుతారు. అంటే డైరెక్ట్గా అని కాదనమాట, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సమిట్ని కండక్ట్ చేసింది 2023లో ఇండియా, 2024లో కజకిస్తాన్ అనమాట. అయితే ఎస్సీఓలో టోటల్గా ఇప్పటిదాకా 8 మెంబర్స్ ఉన్నారు ఇండియాతో కలిపి. రీసెంట్గా 9th మెంబర్గా ఎవరు కొత్తగా వచ్చారు అంటే ఇరాన్ అనమాట. సో ఇరాన్ కొత్తగా రావడం జరిగింది. సో 10th మెంబర్గా మళ్ళీ రీసెంట్గా వచ్చింది ఏది అంటే బెలారస్ అనే దానిగా చెప్పొచ్చు అనమాట. అంతేకాదు ఇరాన్కి సంబంధించి ఇబ్రహీం రైసీ అనే ప్రెసిడెంట్ ఉన్నారు ఇది వరకు. సో మనకి ఇరాన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్కి మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇజ్రాయెల్ ఏం చేసింది, సిరియా అనే ఏరియా ఏదైతే ఉంటుందో ఈ సిరియా అనే కంట్రీ, దీని యొక్క రాజధాని డెమస్కస్. రాజధాని గుర్తుపెట్టుకోండి, డెమస్కస్. ఈ సిరియా కంట్రీలో ఇరాన్ ఎంబసీ ఉంది, ఇరాన్ రాయబార్య కార్యాలయం. ఈవెన్ ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఢిల్లీలో ఒక పర్టికులర్ ఏరియాలో చాలా కంట్రీలు, పాకిస్తాన్, యుఏఈ కంట్రీ ఎంబసీస్ అన్నీ ఉంటాయి. అలా ఇరాన్ ఎంబసీ సిరియా రాజధాని డెమస్కస్లో ఉంది. ఇజ్రాయెల్ ఆ ఎంబసీ మీద April 1న ఎయిర్ స్ట్రైక్ చేసింది, కూల్చేసింది. సో ఈ దాడి చేయడం అనేది అంటే ఇరాన్ రాయబార్య కార్యాలయం మీద చేసిన, ఇరాన్ మీద చేసిన ఒక్కటే అని అప్పుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే దాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి లాంచ్ చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ పేరు. అది లాంచ్ చేసిన కొన్ని రోజులకే అన్ఎక్స్పెక్టెడ్గా హెలికాప్టర్ క్రాష్లో ఇబ్రహీం రైసీ గారు చనిపోయారు, ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారు. సో ఇప్పుడు ఇరాన్కి న్యూ ప్రెసిడెంట్ వచ్చారు, ఆయన పేరు ఫెజిస్కియన్. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇరాన్ ప్రెసిడెంట్ ఫెజిస్కియన్, ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల మే 2024లో హవాయిలో స్క్వాడ్ మీటింగ్ జరిగింది. అయితే క్రింది వాటిలో దేనికి స్క్వాడ్ రక్షణ భాగస్వామ్యంలో సభ్యత్వం లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్లీ స్క్వాడ్ మీటింగ్ హెల్డ్ ఇన్ హవాయి ఇన్ మే 2024 అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ స్క్వాడ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అని. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం చెప్తాను చూడండి. మనకి జనరల్గా దక్షిణ చైనా సముద్రం అంటే సౌత్ చైనా సీ అనేది ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ యాక్టివిటీస్ అంటే వ్యాపారానికి సంబంధించిన రవాణాలు కానీ, మినరల్స్, క్రూడ్ ఆయిల్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ద్వీపాలు ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి చైనా ఈ చుట్టుపక్కల ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ మీకు సంబంధించి ఏమని చెప్పేసి అంటాం, ఫిలిప్పైన్స్ అనేది కావచ్చు, లేకపోతే ఇండోనేషియా అనేది కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, ఇన్ని కంట్రీలతో గొడవ పడుతూ ఉందన్నమాట. అంటే ప్రాబ్లమెటిక్ని క్రియేట్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో ఏమైందంటే మనకు ఆల్రెడీ క్వాడ్ అని చెప్పేసి ఒకటి ఉంది, క్వాడ్ అని. సో క్వాడ్లో ఎవరెవరు ఉంటారు అంటే ఇండియా అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యుఎస్ఏ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జపాన్ అనేది, ఆస్ట్రేలియా, వీటిని క్వాడ్ అని చెప్పేసి అంటాం. ఈ క్వాడ్లో ఉన్న ఈ 3 సభ్య దేశాలు యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా అండ్ వాటితో కలిపి అండ్ ఫిలిప్పీన్స్, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ అంటే ఇండియా లేదనమాట, స్క్వాడ్లో మెంబర్స్ అయ్యాయి. ఇవి స్క్వాడ్లో ఎందుకు మెంబర్స్ అయినాయి అంటే ఆల్రెడీ జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ దీంతో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా కూడా ఈ సౌత్ చైనా విషయంలో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఈవెన్ జపాన్ డైరెక్ట్గా కూడా. సో ఈ 2 కంట్రీలకి అండ్ ఈ కంట్రీలకి కూడా ఎప్పటి నుంచో చైనాకి అపోజిట్గా అండ్ ఈ కంట్రీస్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది యుఎస్ఏ. అందుకని యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ కలిసి, ఇండియాకి సంబంధం లేదు ఈ విషయంలో, ఈ 4 కంట్రీలు కలిసి స్క్వాడ్ కింద ఫామ్ అయినాయి. సో వాళ్ళ యొక్క మీటింగ్ రీసెంట్గా హవాయిలో జరిగిందనమాట, అది ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరు మెంబర్గా లేరు ఇందులో, ఎవరు భాగస్వామిగా లేరు, ఇండియా కదా. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి కామన్ కారణం వల్లే ఇంకొక కూటమి కూడా ఏర్పడింది. దాన్ని ఆస్ట్రేలియా, బ్రిటన్, యుఎస్ఏకి సంబంధించిన గ్రూప్గా చెప్తాం. అకాస్ ఆస్ట్రేలియా, కే మీన్స్ బ్రిటన్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ అనే ఈ 3 కంట్రీలు కలిసి డిఫెన్స్ పరంగా ఈ ఇండో పసిఫిక్ రీజన్లో స్ట్రాంగ్ అవ్వడానికి, ఎకనామిక్ పరంగా ఇలాంటి కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్కి అపోజ్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఇవి కూడా ఒక ట్రైలేటరల్ కూటమిగా ఏర్పడ్డాయి, త్రిసభ్య కూటమిగా. ఇంకా చెప్పాలంటే ఈ క్వాడ్ అనే దాన్ని మన ఈ చైనా ఉంది చూసారా, చైనా ఏమని చెప్పేసిందంటే ఇది ఏషియన్ నాటో అని కూడా చెప్పింది అనమాట. దీన్ని ఏషియన్ నాటో అని చెప్పేసి పిలిచింది. ఎందుకు? సో నాటో ఏదైతే ఉందో దీంట్లో వెస్ట్రన్ కంట్రీస్ ఉంటాయి, యూరోప్ అండ్ యుఎస్ఏకి సంబంధించిన కంట్రీస్ ఉంటాయి, దాదాపుగా 32 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సహకార కూటమి. ఒక దేశాన్ని ఏమైనా, ఒక సభ్య దేశాన్ని ఏమైనా ఎవరైనా అటాక్ వస్తే మిగిలిన 31 దాని మీదకి అటాక్ వెళ్తాయి. నాటో అలాంటిది అనమాట. సో ఇప్పుడు క్వాడ్ కూడా అంతే. ఇప్పుడు ఏ కంట్రీ మీదైనా చైనా పొరపాటున అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, మిగిలిన కంట్రీలు వస్తే యాజ్ పర్ ద స్ట్రాటజీ ప్రకారం, అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాకపోయినా సపోర్టింగ్కి వస్తాయి అనమాట. అందుకని చైనా వీటిని ఏమని చెప్పేసిందంటే ఏషియన్ నాటో లాంటిది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. So next question, consider the following statements regarding the childhood poverty, nutrition deprivation in early childhood report. పిల్లల ఆహారానికి సంబంధించి క్రింది ప్రకటనని పరిశీలించండి అన్నారు. సరే పరిశీలిద్దాం. ఆప్షన్ 1, ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసిందంట. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కాదు, దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే యునిసెఫ్. సో యునిసెఫ్ అనేది లాంచ్ చేసింది, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్కి సంబంధించింది అనమాట. సో దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. యునిసెఫ్ లాంచ్ చేసింది దీన్ని. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. యునిసెఫ్కి సంబంధించి ఇండియాలో రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయింది కరీనా కపూర్ ఖాన్ గారు. అది అప్డేట్ అనమాట. నెక్స్ట్, ఈ నివేదిక 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రమే అంచనా వేస్తుంది. కాదు, 5 years నుంచి. సో 5 years నుంచి అనమాట, 14 సంవత్సరాలు కాదు. ఇది మళ్ళీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో 60% మంది పిల్లల కంటే తీవ్రమైన ఆహార పేదరికంలో జీవిస్తున్నారు. 60% కంటే పిల్లలు అని చెప్పేసి అంటున్నారు. కాదు, 40%. సో మనకి ఫుడ్ షార్టేజ్ భారతదేశంలో చిన్న పిల్లలకి ఎంత పర్సంటేజ్ ఉందంటే 40% వరకు ఉందంట. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఇక్కడ డేటా మొత్తం తప్పించారు. ఈ క్రింది వాటిలో ఏది సరైంది? నన్ ఆఫ్ ద ఎబవ్, ఏది సరైంది కాదు. ఆప్షన్ 4 అనేది తీసుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. యునిసెఫ్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు? కరీనా కపూర్ ఖాన్ గారు ఉన్నారు. ఎస్బీఐకి ఎవరున్నారు? ఎంఎస్ ధోని గారు ఉన్నారు. ఇలాంటి పర్సన్స్ని మనం తెలుసుకుంటా ఉండాలా. యునైటెడ్ నేషన్కి సంబంధించి ఎవరు సెక్రటరీ జనరల్గా ఉన్నారు? ఆంటోనియో గ్యూటెరస్ అనే పర్సన్ యునైటెడ్ నేషన్కి సంబంధించి ఉన్నారు. ఈ యునైటెడ్ నేషన్కి సంబంధించే అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంది. దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? నవాబ్ సలాం. నవాబ్ సలాం అనే వ్యక్తి దీనికి సంబంధించిన ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఇలాంటివి 1-2 సార్లు చదువుకుంటే కరెంట్ అఫైర్స్లో ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు అవి మనల్ని సేవ్ చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ 3వ ఎడిషన్ని ఆగస్టు 9 నుంచి 15వ తేదీల నిర్వహించనున్నారు. అయితే ఈ క్యాంపెయిన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? So recently the 3rd edition of Har Ghar Tiranga and campaign will be organized on August 9th to 15th, in which year this campaign was started? 2022. 2022లో హర్ ఘర్ తిరంగా అనే క్యాంపెయిన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారే ప్రకటించారు.
ఇండిపెండెన్స్ డేకి కొన్ని రోజుల ముందర అసలు ఈ ఫ్లాగ్ని గనుక అంటే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ యొక్క అవేర్నెస్ని గనుక చాటి చెప్పడం, మనకు ఆల్రెడీ తెలుసు మన నెక్స్ట్ జనరేషన్స్కి, లేకపోతే ఇప్పుడు వచ్చే చిన్న చిన్న పిల్లలు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, దీని గురించి ప్రమోట్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అని ఉంది. దీని కింద కొన్ని గ్రూప్ ఆఫ్ సంస్థలు మనకి లింక్ అయి ఉన్నాయి. సో వీటికి మనకి ఈ హర్ఘర్ తిరంగా కింద ఫ్లాగ్స్ని ప్రింట్ చేయడం కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తారు. అంటే ఎకనామికల్గా అవేర్నెస్ పరంగా కూడా హర్ఘర్ తిరంగా బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయమని స్వయాన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారే చెప్పడం జరిగింది. 2022లో ఆయన అనౌన్స్ చేసి లాంచ్ చేశారు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. మనకి ఏదైతే రిపబ్లిక్ డే జాన్ 26th అంటాం, ఆర్మీ డే జాన్ 15th అని చెప్పేసి అంటాం, నేవీ డే డిసెంబర్ 4th అని చెప్పేసి అంటాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8th అని చెప్పేసి అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే ఈ డేస్ అన్ని గుర్తుంటే ఈ డేస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా గుర్తుంటుంది. భారతదేశంలో అత్యధిక బరువు, ఇక్కడ పొడవు చెప్పట్ల, అత్యధిక బరువు ఉన్న ఏదైతే మనకి ఫ్లాగ్ ఉందో దాదాపుగా 55 tons ఉంటుందంట ఆ ఫ్లాగ్ బరువే. సో అది ఎక్కడుంది అంటే వాఘా బోర్డర్ అనేది మనకు పంజాబ్లో ఉంటుంది అనమాట. సో ఈ వాఘా బోర్డర్ దగ్గర లార్జెస్ట్ అంటే అత్యధికమైన బరువు గల ఫ్లాగ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అది ఇంకొక పాయింట్గా జీకే పాయింట్గా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూడండి. 190th కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. సో మనకి ఆలివ్ రెడ్లీ తాబేళ్ల గురించి క్రింది ప్రకటనని పరిగణించండి. These turtles are carnivores and get their name from their olive colored outer shell అని చెప్పేసి అంటున్నారు. సో ఈ తాబేళ్ళు మాంసాహార జంతువులు అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్టే. అండ్ ద నెక్స్ట్ వన్, అవి ఆలివ్ రంగులో బయట కవచం వల్ల వాటికి పేరు వచ్చింది అని కూడా అంటున్నారు. సో మనకి తాబేల్లో చాలా రకాలు ఉన్నాయి, అందులో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఒకటి. సో జనరల్గా ఈ తాబేళ్ళు మాంసాహార జంతువులు అనమాట. అది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. అండ్ ఎక్కువగా ఇవి పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ ఇలాంటి మహాసముద్రాల్లో కనిపిస్తాయి. ఎస్పెషల్లీ భారతదేశానికి వస్తే భారతదేశంలో ఒడిస్సా ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి. ఒడిస్సాలో ఋషికుల్య అనే ప్రాంతం ఏదైతే ఉందో, సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మాసివ్ నెస్టింగ్, సో మనకి అత్యధికంగా ఈ గుడ్లని పొదగడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఒడిస్సా అయితే ఈ ప్రాంతం ఋషికుల్య భారతదేశంలో. నార్మల్గా ప్రపంచంలో అయితే పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ దగ్గర ఇవి కనిపిస్తాయి. దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అ వల్నరబుల్ ఇన్ IUCN రెడ్ లిస్ట్. సో మనకి IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. IUCN అనేది ఒక సంస్థ ప్రపంచంలో జంతువులన్నిటినీ అండ్ చెట్లని అండ్ ప్లాంట్స్ని వీటన్నిటిని కూడా డేటా తీసుకుని ఏవి ప్రమాదంలో ఉన్నాయి, ఏవి అతి ప్రమాదంలో ఉన్నాయి ఇలా కేటగరైజ్ చేసి వాటిని రక్షించడానికి కొన్ని చర్యల్ని చేపడుతూ ఉంటుంది. అలా IUCN రెడ్ లిస్ట్లో ఇవి వల్నరబుల్ అంటే దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. ఆల్ ఆఫ్ ద 3 అనేది కరెక్ట్ ఆన్సర్. IUCN ఇట్లాంటివి చాలా వాటికి చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీవియట్ పూనుగు పిల్లి అని చెప్పేసి అంటాం, శేషాచలం అడవుల్లో కనిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లాంగ్వర్ అని చెప్పేసి కనిపిస్తుంది వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర. రెడ్ పాండా అని చెప్పేసి సిక్కిం దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని కూడా IUCN రెడ్ లిస్ట్లోకి తీసుకొస్తూ ఉంటుంది డిఫరెంట్ కేటగిరీస్తో. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 ఏదైతే ఉందో ఆలివ్ రెడ్లీ టర్టిల్కి సంబంధించి అది కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఏంటి, భారత విమాన వాహన నౌకల గురించి క్రింది ప్రకటనలని పరిశీలించండి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ కరెంట్ అఫైర్ అనేది ఇండియా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిందిగా చెప్తున్నారు అనమాట. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నట్టు. ద ఫస్ట్ వన్, INS Vikrant is the first domestically built aircraft carrier boasting above 70% indigenous content అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వన్, INS Vikramaditya is a modified Kiwi class carrier inducted into the Indian Navy in 2013 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జనరల్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అంటే ఇది కరెక్టా కాదా అనేది తెలుసుకునే ముందర ఒకసారి ఈ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఈ మధ్యన మనకి తెలుగులో అండ్ హిందీలో కూడా కొన్ని మూవీస్ వచ్చాయి. అది కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఈ విమానాలు వీటికి సంబంధించి. మనకి రీసెంట్గా జరిగిన ఎయిర్ స్ట్రైక్స్లో ఒకటి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అని చెప్పేసి అంటాం. సో బాలాకోట్ అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్న ఏరియా.
సో ఈ ఏరియాలో మనకి గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టులు ఉన్నారని చెప్పి వాళ్ళ స్థావరాలు ఉన్నాయని, అండ్ వీళ్ళు మన ఇండియాలోని కొన్ని ప్లేసెస్ని అటాక్ చేశారని, అండ్ వీళ్ళ ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేయడానికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసిందంటే మిరాజ్ 2000, అగైన్ ఐమ్ రిపీటింగ్, మిరాజ్ 2000 అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని యూజ్ చేసి, సో దాని ద్వారా స్మార్ట్ బాంబ్స్ అనే వాటిని యూజ్ చేసి వీళ్ళ స్థావరాల్ని పేల్చేసిందనమాట. అంటే ఈ ప్లేస్లో ల్యాండ్ అవ్వకుండా ఈ ప్లేస్కి దగ్గరగా వచ్చి, అండ్ పైన కూడా కదా ప్లేస్కి దగ్గరగా వచ్చి, సో అక్కడి నుంచి యాక్యురేట్ పొజిషన్ తీసుకొని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దాని పేరు మిరాజ్ 2000, దాని ద్వారా స్మార్ట్ బాంబ్స్ అనే వాటిని రిలీజ్ చేసింది. సో జనరల్గా స్మార్ట్ బాంబ్స్ అంటే వీటి యొక్క ఎర్రర్ చాలా మైన్యూట్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం కనుక ప్రజెంట్ చేయగలిగితే ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అలాంటి వాటిని వీళ్ళు యూజ్ చేశారు. సో సహజంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్కడైనా శత్రువులు లేదా శత్రువుల యొక్క ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి మీదకి డైరెక్ట్గా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళకపోవచ్చు, దానికి దగ్గరలో ఉండి మన విమానాల ద్వారా పొజిషన్స్ తీసుకుని విమానాల నుంచి మిసైల్స్ని దానికి లాంచ్ చేయడం జరుగుతుంది టార్గెట్ చేసి. అలాంటి వాటి కోసం అని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని యూజ్ చేస్తాం. అలా మన భారతదేశంలో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా యూజ్ చేసింది ఏది అంటే ఐఎన్ఎస్ ఏమని చెప్పేసి అన్నారు, విక్రాంత్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనే కాన్సెప్ట్ యుఎస్ఏ, సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా లాంటి కంట్రీలు అంటున్నాం కదా, ఇవన్నీ ముందర డెవలప్ చేశాయి. వాటి సహకారంతో ఇండియా ఆల్రెడీ మనకి ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ఇండియాలో ప్రజెంట్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ క్లాస్ అని చెప్పేసి ఉందా. క్యూ క్లాస్ అనేది ఒక రకం అనమాట. ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఏం చేసిందంటే యుఎస్ఏకి అపోజిట్గా మనకి స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క ఫోర్సెస్ని బిల్డ్ చేసుకోవడానికి అదొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దాని పేరు క్యూ క్లాస్ క్యారియర్స్ అనమాట. సో దాంట్లో ప్రాజెక్ట్లో భాగంగానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ వర్షన్ని కొంచెం మార్పు చెందించి మాడిఫై చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే దాన్ని 2013లో మన ఇండియన్ నేవీకి అందించిందనమాట. అది కరెక్ట్ ఆన్సర్. కానీ మనం మన సొంత టెక్నాలజీతో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా దేన్ని లాంచ్ చేసామంటే ఐఎన్ఎస్ విక్రాంత్. అది ఐఎన్ఎస్ విక్రాంత్కి ఐఎన్ఎస్ విక్రమాదిత్యకి ఉన్న మెయిన్ డిఫరెన్స్గా కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఈ షిప్స్ ఏవైతే ఉంటాయో మనకి యుద్ధ నౌకలు ఎలా ఉంటాయి, కొంత ప్లేస్ ఎయిర్ క్రాఫ్ట్స్కి కూడా వదిలేసి ఉంటాయి. సో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రిపేర్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే మనకి టార్గెట్ అనేది కుదిరిందో, ఎప్పుడైతే శత్రువుల ప్లేసెస్ మీద దాడి చేయాలనుకుంటున్నామో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఈజీగా ఇక్కడి నుంచి మనకి పొజిషన్ని తీసుకొని అక్కడ మిసైల్స్ని లాంచ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన రెండు ఆప్షన్స్ కూడా జనరల్గా కరెక్టే. అప్పుడు ఆన్సర్ ఏమని చెప్పేసి తీసుకుంటాం, బోత్ ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి, రెండు సరైనవి. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇండియన్ నేవీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ని మనం ఎంసీక్యూస్ చదివినప్పుడు ఎలా కవర్ చేసుకోవాలి. మీరు ఏదైనా మాక్ టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ మాక్ టెస్ట్ చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేవీకి సంబంధించింది. అప్పుడు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకున్న తర్వాత, కాన్సెప్ట్ చూసుకున్న తర్వాత ఒక 2 minutes దీనికి రిలేటెడ్గా ఉన్న వాటిని కూడా రివైజ్ చేయండి. సో దట్ ఆ క్వశ్చన్ డైరెక్ట్గా ఎగ్జామ్లో రాకపోయినా దాని రిలేటెడ్ కంటెంట్ వస్తుంది కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉంటాం. అది ఎలా చదువుకోవాలి? ఫస్ట్ వన్, ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ నేవీ డే, నావికా దినోత్సవం అంటాం కదా, అది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? December 4th సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ డేట్స్ అనేవి కరెంట్ అఫైర్లో చాలా బాగా యూస్ అవుతాయి. అలాంటిది ఒకటి. అలాగే నెక్స్ట్ వన్, నేవీకి రీసెంట్గా చీఫ్ మారారనమాట. సో నేవీ యొక్క అధిపతి అంటే అడ్మిరల్ అని చెప్పేసి అంటాం. నేవీకి సంబంధించిన చీఫ్ని ఏమని చెప్పేసి అంటాం మనం? అడ్మిరల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉండడం జరిగింది. సో ప్రజెంట్ నేవీ యొక్క అడ్మిరల్గా ఎవరున్నారు? దినేష్ కుమార్ త్రిపాఠి గారు. సో ఎప్పుడు మీకు నేవీ క్వశ్చన్స్ కనిపించినా లేకపోతే డిఫెన్స్ క్వశ్చన్స్ కనిపించినా ఒకసారి ఇది అనుకున్నారనుకోండి, ఇవి గుర్తుండిపోతాయి. అప్పుడు మీకు మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లో డేట్స్ ఇచ్చినా లేకపోతే పర్సన్స్ గురించి ఇచ్చినా ఈ రెండు మీకు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతాయి. అండ్ ద నెక్స్ట్ వన్, మన భారతదేశం దాదాపుగా 50+ కంట్రీస్తో కలిసి 50 పైగా దేశాలకి కలిసి మనకి ఎవ్రీ 2 years వన్స్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేస్తుంది అనమాట.
కొన్ని యుద్ధ విన్యాసాలు ఎలా ఉంటాయంటే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాము, కొన్నేమో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తాము. అలా ఇండియాకి సంబంధించి అతిపెద్ద నావికా యుద్ధ విన్యాసం ఇండియన్ నావీ ఎక్సర్సైజ్గా దేన్ని చెప్తాము అంటే మిలాన్ ఎక్సర్సైజ్ అనే దాన్ని చెప్తామన్నమాట. ఇది ఇండియన్ నావీయే కండక్ట్ చేస్తుంది 50+ కంట్రీస్కి పైగా. అయితే 2024లో ఇది ఎక్కడ కండక్ట్ చేసింది? ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కడ అంటే విశాఖపట్నం దగ్గర కండక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, ఇది ఎన్నో ఎడిషన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి 12th ఎడిషన్గా చెప్తాం. ఇది 12th ఎడిషన్. ఇలాంటి క్వశ్చన్స్ చదవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రిగేట్స్ గురించి మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దేని గురించి చూడాలి? ఫ్రిగేట్. సో ఫ్రిగేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యుద్ధ నౌకలు అని చెప్పేసి అంటాం. ఈ మధ్యన మాల్దీవ్స్తో మనకి కొంచెం ప్రాబ్లం వచ్చిందా? బంగ్లాదేశ్ దగ్గర ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయా? సో చైనాకి సంబంధించిన ఏరియాస్లో కూడా ఇష్యూ జరుగుతూ ఉన్నాయో, ఇవన్నీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనకి సముద్రంతో కూడా లింక్ ఉన్నాయి. ఎక్సెప్ట్ చైనా, మిగిలిన ప్రదేశాలన్నీ కూడా మాల్దీవ్స్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, సో ఇలాంటివి కొంచెం సీతో కూడా మనకి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. కాబట్టి మనకి యుద్ధ నౌకలు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. భారతదేశంలో మనకి యుద్ధ నౌకలు ఎలా ఉంటాయంటే టెక్నాలజీని బట్టి మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక టెక్నాలజీ ఉందనుకోండి, సో ఈ టెక్నాలజీ బట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రిగేట్స్ యుద్ధ నౌకలు ప్రిపేర్ అవుతాయి. వీటన్నిటికీ కలిపి ఒక పేరు పెడతారనమాట. మళ్ళీ కొంచెం టెక్నాలజీ చేంజ్ అయిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ యుద్ధ నౌకలన్నీ మనకి రావడం జరుగుతుంది. దానికి ఇంకొక పేరు పెడతారనమాట. అలా ఇండియాలో ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్న ఫ్రిగేట్ ఏది అంటే తల్వార్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? తల్వార్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్. ఈ ఇయర్దే ఒక 3-4 డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్ అనుకోండి. ఐఎన్ఎస్ తల్వార్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఇది ఇప్పుడు ప్రజెంట్ పాపులర్గా ఉన్న ఫ్రిగేట్కి సంబంధించిన న్యూస్ అనమాట. ఈ తల్వార్ క్లాస్ని కూడా మనం రష్యా యొక్క హెల్ప్ తోటే డెవలప్ చేస్తున్నాం. ఈ యుద్ధ నౌకలు ఇప్పుడు దీని కింద ఏవైతే యుద్ధ నౌకలు వస్తాయో అవన్నీ రష్యా యొక్క హెల్ప్తోనే మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో దాదాపుగా ఇందులో మనకి ఒక 6 వరకు ఫ్రిగేట్స్ యుద్ధ నౌకల్ని ఇండియాలో లాంచ్ చేస్తారు. అంటే ఈ టెక్నాలజీ ప్రకారం 6 వస్తాయి ఇండియాలో యుద్ధ నౌకలు అనేవి. ఫస్ట్ది తల్వార్ అనమాట, అందుకే దీనికి తల్వార్ క్లాస్ అని పేరు పెట్టారు. సో తల్వార్ అంటే తెలుసు కదా, కత్తి. అండ్ ద నెక్స్ట్ వన్, రెండోది వచ్చేటప్పటికి త్రిశూల్ అని చెప్పేసి అంటున్నాం. రెండోది వచ్చేటప్పటికి త్రిశూల్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి తాబార్ అని చెప్పేసి ఉంది. తాబార్. సో రీసెంట్గా ఇండిపెండెన్స్ డే అనేది జరిగింది కదా, August 15th. ఆ రోజున మనకి బ్రిటన్కి దగ్గరలో ఒక షిప్, ఇండియాకి సంబంధించిన షిప్ అక్కడికి వెళ్ళింది అనమాట. సో దాని పేరు ఐఎన్ఎస్ తాబార్గా చెప్పచ్చు. అలాగే ఈ 3 కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా రష్యాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలోకి తీసుకొచ్చి మనం వర్క్ చేయించుకుంటున్నాం. అయితే ఇంకొకటి ఉంది ఇదే దాంట్లో, ఐఎన్ఎస్ త్రిపూట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ఐఎన్ఎస్ త్రిపూట్ అని చెప్పేసి అంటాం. అయితే ఐఎన్ఎస్ త్రిపూట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన యుద్ధ నౌకే, 4th అని చెప్పేసి అనుకోండి మీరు జనరల్గా. అయితే ఐఎన్ఎస్ త్రిపూట్ స్పెషాలిటీ ఏంటంటే మిగతా 3లాగా దీన్ని రష్యాలో మనం డెవలప్ చేయలేదు. రష్యా టెక్నాలజీని ఉపయోగించుకుని ఇండియాలో డెవలప్ చేసాం. ఎవరు డెవలప్ చేశారంట? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది దీన్ని డెవలప్ చేసిందనమాట. అది ఇంకొక కరెంట్ అఫైర్. సో మీరు ఎప్పుడు జనరల్గా చదువుకున్నా సరే ఈ ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకల గురించి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే అడ్మిరల్ గురించి, అలాగే నావీ డే అనే దాని గురించి, యుద్ధ విన్యాసాల గురించి చదువుకున్నారనుకోండి, సో మీకు కొంచెం ఇది బాగుంటుంది అనమాట ఇట్లా ప్రిపేర్ అయితే. సో ఇలాంటి వాటికి సంబంధించింది ఇక్కడ చూడండి. ఇక్కడ యుద్ధ నౌకల గురించి మనం చెప్పుకున్నాం, కాకపోతే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఆ యుద్ధ నౌకల మీద ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి చెప్పుకుంటున్నాం. మన సొంత టెక్నాలజీతో తయారు చేసింది ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాం. అండ్ ఇండిజినియస్ టెక్నాలజీతో మనం వేరే కంట్రీ టెక్నాలజీని యూజ్ చేసుకుని మాడిఫై చేసుకుని తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏది? ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని చెప్పేసి అంటాం. సో బోత్ A and B ఆర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ వెస్ట్ నైల్ వైరస్? సో మనకి క్రింది వాటిలో వెస్ట్ నైల్ వైరస్ అనే దానికి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఈ వెస్ట్ నైల్ వైరస్ ఏదైతే ఉందో మొట్టమొదటిగా ప్రపంచంలో ఆఫ్రికన్ కాంటినెంట్లో కనుగొన్నారంట, ఆఫ్రికా ఖండంలో. అది కూడా 1937లో ఉగాండా అనే ప్రాంతంలో కనుక్కున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఈ వైరస్ సోకడం వల్ల మనిషికి ఫస్ట్ ఫీవర్ వస్తుంది. సో దీనికి ప్రాపర్ మెడికేషన్ పద్ధతి లేకపోవడం వల్ల ఒకవేళ ఆ ఫీవర్ కనుక ఇంకా ఎక్కువ అయితే ఆ మనిషిని చంపేస్తుంది కూడా.
సో ఇలాంటిది. అండ్ రెండోది ఏంటంటే అండ్ ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు, గుడ్ థింగ్ అని కూడా చెప్పలేము. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనిషి నుంచి మనిషికి జనరల్గా సోకదనమాట. ఇది ఒక మస్కిటో అంటే దోమ ద్వారానే మనకి సంక్రమిస్తుంది. ఇలాంటి వ్యాధి మనకి 2011 ఆ ప్రాంతంలో కేరళలో ఫస్ట్ ఐడెంటిఫై చేశారంట. దాని తర్వాత కొన్ని రోజులుగా అసలు ఇండియాలో ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, నార్మల్గా ఉంది. 2019లో మళ్ళీ అదే కేరళలో మనకి మల్లాపురం అనే ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ఒక 6 years అబ్బాయికి సేమ్ ఇలాగే వైట్ నైల్ వైరస్ అనేది వచ్చి ఫీవర్ వచ్చి చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా కేరళలో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాధిని అనేది చూడడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్. అది మనకి ఇప్పుడు కనిపిస్తున్న వైట్ నైల్ వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సరే ఇక్కడ చూద్దాం. ద వెస్ట్ నైల్, ఐఎమ్ సో సారీ, వైట్ నైల్ కాదు, వెస్ట్ నైల్. ద వెస్ట్ నైల్ వైరస్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్ వయా ఆ మస్కిటో బైట్స్. చెప్పాను కదా, దోమ కాటు వల్ల వస్తుంది కానీ అది మనిషి నుంచి మనిషికి కాదు, ఇది ఒక మస్కిటో వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అనమాట ఈ వ్యాధి రావడం అనేది. రెండోది, బర్డ్స్ ఆర్ కన్సిడర్డ్ టు ద న్యాచురల్ హోస్ట్ ఆఫ్ ద వైరస్ ఆన్ హూమ్ మస్కిటోస్ ప్రీ అండ్ బికమ్ దట్ ఇన్ఫెక్టెడ్ అని చెప్పేసి అంటున్నారు. సహజంగా ఏమవుతుందంటే పక్షులు ఉంటాయి కదా, సో వాటి వల్ల యాక్చువల్గా ఈ వైరస్ అనేది దోమల్లోకి వెళ్తుంది, దోమలు కుట్టడం వల్ల మనుషులకి సంక్రమిస్తుంది. మూడోది, ద వైరస్ డజంట్ స్ప్రెడ్ త్రూ దట్ హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్. నేను చెప్పాను కదా, మనిషి నుంచి మనిషికి సోకేదైతే కాదనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్ వాజ్ ఫస్ట్ డిటెక్టెడ్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని చెప్పేసి అంటున్నారు. లేదు, సో ఫస్ట్ దీన్ని ఎక్కడ మనకి తీసుకొచ్చారంటే ఐడెంటిఫై చేశారంట. ఫస్ట్ ఐడెంటిఫై చేసింది మనకి కాంగోలో కాదు, ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఉగాండా కదా. సో కాబట్టి ఈ ఆప్షనే రాంగ్. సరి అయినది కానిది ఏది అంటే ఆప్షన్ 4గా తీసుకోవచ్చు. వెస్ట్ నైల్ కి సంబంధించిన వైరస్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫెక్షన్ ని మొట్టమొదటిగా రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొన్నారు అని చెప్పేసి అంటున్నారు. కాదు, ఉగాండా అనే దేశం ఏదైతే ఉందో అక్కడ దీన్ని కనుగొనడం జరిగింది. ఆప్షన్ 4 ఈజ్ అ రాంగ్ ఆన్సర్. అది ఇండియాలో అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, కేరళగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కేరళలో కూడా ఫస్ట్ 2011లో రికగ్నైజ్ చేశారు, బట్ ఫస్ట్ డెత్ అయితే మాత్రం అఫీషియల్ గా 2019లో రికార్డ్ అయ్యింది అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇలాగే ఇంకొక వైరస్ ఉంది, నిఫా వైరస్ అని. ఇవి బ్యాట్స్, గబ్బిలాలు ఏవైతే ఉంటాయో సో వాటి నుంచి జనరల్ గా సోకే వైరస్ అనమాట నిఫా వైరస్. రీసెంట్ గా అది మనకి కేరళలో మళ్ళీ ఇంకొకసారి చూసాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేరళలో ఒక టెంపుల్లో ఒక ఆమె గన్నేరు పూలు తిని చనిపోవడం జరిగిందంట. అది మనకి అయితే గన్నేరు పూలని రీసెంట్గా బ్యాన్ చేసింది ఏ రాష్ట్రం అంటే కేరళ. అంటే ఆమె ఇది నార్మల్గా తీసుకున్నారు, అంటే ఆ పూల వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఇండియాలో ఇంత సివియర్ డెత్ అనేది జనరల్గా చూడలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో కేరళ దాన్ని జనరల్గా బ్యాన్ చేయడం జరిగింది గన్నేరు పూలని. అలాగే నెక్స్ట్ కర్ణాటకలో నీల కురింజి అని చెప్పేసి ఉంటుంది అనమాట. కర్ణాటక కేరళలో కూడా చూడొచ్చు నీల కురింజి ఫ్లవర్స్ అని చెప్పేసి. ఇవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయంట. అయితే IUCN అనేది ఏదైతే ఉందో సో ఇది ఏం చేస్తుందంటే జంతువులని కానీ చెట్లని కానీ మొక్కల్ని కానీ సో డేటాని సేకరించి ఒక రెడ్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తుంది. అందులో అంతరించిపోయేవి ఏవి, ప్రమాదంలో ఉన్నవి ఏవి, ప్రమాదానికి దగ్గరగా ఉన్నవేవి, దయనీయమైన స్థితిలో ఉన్నవి ఏవి, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ అనే వాటితోటి వీటిని విడదీస్తుంది. అలాగా నీల కురింజి అనే దాన్ని రీసెంట్గా IUCN రెడ్ లిస్ట్లో సో మనకి ఎందులో ఉంచారంటే ఎండేంజర్డ్ అనే లిస్ట్లో మనకి ఉంచడం జరిగిందనమాట. సో నీల కురింజి గురించి అది కేరళ, కర్ణాటకగా చదువుకోవచ్చు మీరు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నిఫా వైరస్, అది కూడా కేరళనే. ఇప్పుడు వెస్ట్ నైల్ వైరస్ అంటున్నాం కదా, అది కూడా కేరళ కాదు, ప్రపంచంలో అయితే ఉగాండాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఇక్కడ దానికి రిలేటెడ్ జస్ట్ 2 minutes మనం టైం పడితే ఈ కరెంట్ అఫైర్స్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి కాబట్టి అది మనం చదువుకున్నాం. ఇంతకీ వరల్డ్ హెల్త్ డేని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, డేస్లో అడుగుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? April 7th అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఢాక్ కర్మయోగి ప్రాజెక్ట్. సో ఢాక్ కర్మయోగి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఢాక్ అండి, ఇది ఢాక్ కాదు, ఢాక్ కర్మయోగి ప్రాజెక్ట్, దాని గురించి పరిగణించమంటున్నారు. దిస్ ఈజ్ అన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టు ఎన్హాన్స్ ద competitiveness of Gramin Dak Sevaks and Postal Department employees, and this portal has been developed in house under the vision of Mission Karmayogi అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ గ్రామీణ డాక్ సేవకులు మరియు పోస్టల్ శాఖ ఉద్యోగులు సామర్థ్యం
సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పోర్టల్ ఇన్ హౌస్ మిషన్ కర్మయోగి దృష్ట్యా అభివృద్ధి చేయబడింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఏది జనరల్గా ఇక్కడ మనకి కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక ప్రోగ్రామ్ని ఇండియాలో లాంచ్ చేశారు. ప్రోగ్రామ్ అనలేంలే, ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, ఒక సిస్టమ్. దాని పేరు ఏంటంటే మనకి మిషన్ కర్మయోగి అనే దానిగా చెప్పచ్చు. ఇది ఎప్పుడైనా మీకు క్వశ్చన్స్లో కనిపించింది అనుకోండి, ఎలా ఫ్రేమ్ అవుతుంది అంటే, దీన్ని అసలు ఈ ఐడియాలజీని తీసుకొచ్చిందే ఇండియాలో మనకి ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఆయన ఉద్దేశం మేరకే ఇది వచ్చిందనమాట, మిషన్ కర్మయోగి. ఇది దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందంటే బ్యూరోక్రసీ, అంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విధానం మీద. సో ఇంకొకటి ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే ఒక 5గురు పనిచేసే చోట 3 పనిచేసినా పర్వాలేదు, కానీ ఆ పనితీరు మాత్రం ఎలా ఉండాలి అంటే చాలా ఎక్కువ విస్తృతంగా సేవలను అందించేదై ఉండాలన్నమాట. సో మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నట్టుగా ఉండాలి. అండ్ ద నెక్స్ట్ వన్, గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ అనేది దీని యొక్క ప్రాముఖ్యత. పరిపాలనలో చాలా మార్పులు తీసుకురావాలి, అది ఎఫెక్టివ్గా ఉండాలి. గవర్నమెంట్ నుంచి ప్రతి సిటిజన్కి కూడా సర్వీసెస్ వెళ్ళాలి. ముఖ్యంగా ఐఏఎస్ లాంటి ట్రైనీస్కి దీన్ని ఒక ఇంపార్టెంట్ థింగ్గా కూడా ప్రెస్టీజియస్గా తీసుకుని నడిపిస్తున్నారు. దాంట్లో సబ్ ప్రోగ్రామ్గానే డాక్ సేవక్స్ అనే దాన్ని లాంచ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట, డిజిటల్ రూపంలో. ఇప్పుడున్న దాన్ని బట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా ఎలా వర్క్ చేయొచ్చు, ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఎలా సాల్వ్ చేయొచ్చు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఈ లెవెల్ వాళ్ళకి కనెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు సిటిజన్స్కి సేవలు అందిస్తారు గ్రామ స్థాయిలో. ఇది మిషన్ కర్మయోగికి సంబంధించిన సబ్ లెవెల్ ప్రోగ్రామ్ డాక్ సేవక్. సో కాబట్టి డాక్ సేవక్ అనేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామే కదా. రెండోది వచ్చేటప్పటికి కర్మయోగి దృష్ట్యా దీన్ని అభివృద్ధి చేయబడింది కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ది, దీన్ని 2023లో G20 సమిట్లో ఏర్పాటు చేశారు. 2023లో G20ని కండక్ట్ చేసిన కంట్రీ ఏదంట, ఇండియా. 2024లో 2024లో G20ని కండక్ట్ చేయబోతున్న కంట్రీ ఏది అంటే బ్రెజిల్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే 2024లో G7ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ఇటలీ కండక్ట్ ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసింది అది. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని 2024లో ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ కంట్రీ నిర్వహిస్తుందంటే కజకిస్తాన్ అనే కంట్రీ నిర్వహిస్తుంది. మరి బ్రిక్స్ అనే సమావేశాన్ని ఎవరు నిర్వహించబోతున్నారు 2024లో అంటే రష్యా నిర్వహించబోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే నాటో యొక్క వార్షిక సమావేశం, యాన్యువల్ మీటింగ్ అని చెప్పేసి అంటాం, 2024లో ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అంటే ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో. అలాగే నెక్స్ట్ నాటో అయిపోయిన తర్వాత క్వాడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ క్వాడ్లో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, చైనాకి ఎవరైతే మెయిన్ ఎనిమీస్గా ఉన్నట్టు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనిపిస్తుందో వాళ్ళందరూ క్వాడ్లో ఉంటారు. ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 కూడా ఈ క్వాడ్లో ఉన్నాయి. క్వాడ్ యొక్క వార్షిక సమావేశం ఈ సంవత్సరం మనకి ఇండియాలో జరగబోతుంది అనమాట. కానీ క్వాడ్కి సంబంధించిన విదేశీ వ్యవహారాల మంత్రుల శాఖ అంటే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మీటింగ్ అంటారు కదా, సో అది ఎక్కడ అంటే జపాన్లో కండక్ట్ చేయబోతున్నారు. ఈ 2 వేరు. ఈ సంవత్సరంలోనే డిఫరెంట్ టీమ్స్తో డిఫరెంట్ ప్లేసెస్లో జరగబోతున్నాయి. అలా G20 సమిట్ ఏదైతే ఉంటుందో సో అది మనకి 2023లో ఇండియా వసుదైవ కుటుంబం, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అనే థీమ్తో నిర్వహించింది. అప్పుడే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనే దాని గురించి మనకి అనౌన్స్ చేశారనమాట. సో ఇందులో ఇండియాతో పాటుగా బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికా, ఈ 2 కూడా సో మనకి రావడం జరిగింది. తర్వాత మిగతా దేశాలు వచ్చాయి. ఫస్ట్ ఫౌండింగ్ మెంబర్స్గా ఇవి ఉన్నాయన్నమాట. సో కాబట్టి బోత్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇదే కాదు, సో మనకి బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఏంటది బిగ్ క్యాట్ అలయన్స్? ఈ బిగ్ క్యాట్ కూటమిని కూడా స్టార్ట్ చేసింది ఇండియానే. సో ఇండియా ముఖ్యంగా ఏంటంటే ఈ జాగ్వర్, పూమా, లయన్ అండ్ లెపర్డ్, స్నో లెపర్డ్ ఇలాంటి వాటిని అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అసలు వీటన్నిటికన్నా ముందర అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం.
ఇది 2015లో ఎవరి సహకారంతో ఇండియా స్టార్ట్ చేసిందంటే ఫ్రాన్స్ యొక్క సహకారంతో ఇండియా స్టార్ట్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ ఇండియాలోనే ఉంది. అది ఎక్కడుందంటే గురుగ్రామ్ అనే ప్రదేశంలో ఉంది. ఇది చాలా సార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా చాలా ఎగ్జామ్స్లో ఉంది. అంతర్జాతీయ సౌర కూటమి ఉంది కదా, దాని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ అనే ప్రదేశంలో ఉంది. మరి గురుగ్రామ్ ఏ స్టేట్లో ఉంది అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ హర్యానా. సో హర్యానాలో గురుగ్రామ్ యొక్క మెయిన్ ఏరియా అనేది ఉంది. అక్కడ హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. దానికి చైర్పర్సన్గా అజయ్ మాథూర్ అనే పర్సన్ ఉండడం జరిగింది. అయితే ఈ నెక్స్ట్ బయోఫ్యూయల్ అలియన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఏంటిది? సో ఇప్పుడు చాలా మంది గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, వేడి పెరిగిపోతుంది. దానికి కారణం వాయువులు. సో వాయువులు ఎందుకు వస్తున్నాయి? మనం వెహికల్స్ యూస్ చేయడం వల్ల. మరి వెహికల్స్లో మనం ఏం యూస్ చేస్తున్నాం? పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్. సో ఇవి జనరల్గా గాలిలో కంబంక్షన్ చేసినప్పుడు సో మనకి కార్బన్ అండ్ ఆక్సిజన్ రెండు రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డయాక్సైడ్ లాంటివి రిలీజ్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పొల్యూటెంట్స్ని తగ్గించాలంటే వీటికి ఆల్టర్నేటివ్గా వేటినైనా తీసుకురావాలి. అంటే న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఇలాంటి వాటికి బదులుగా సో మనం ఎలాంటివి తీసుకురావాలి? బయో ఇథనాల్, బయో ఈథర్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకురావాలి. ఆ కాన్సెప్ట్నే మనకి బయోఫ్యూయల్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో బయోఫ్యూయల్స్ని ఎలాగా మనకి తయారు చేస్తారు? బయోమాస్ అనే పదార్థం నుంచి తయారు చేస్తారు. అయితే ఇది మొత్తం 4 స్టేజెస్లో చేస్తారనమాట. ఒకేసారి ప్రొడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో దీంట్లో ఏంటి అంటే ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి బయోమాస్ వస్తుంది. బయోమాస్ నుంచి బయోఫ్యూయల్, బయో ఇంధనం అనే దాన్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే జనరల్గా ఏముంటుందంటే మెయిజ్, మొక్కజొన్నని అత్యధికంగా పండించే కంట్రీ ప్రపంచంలో యుఎస్ఏ అన్నమాట. గత 10 సంవత్సరాల్లో ఇండియాలో మెయిజ్ ప్రొడక్షన్ 3 రెట్లు పెరిగిందంట. సో అట్లా ఇండియా, యుఎస్ఏ, బ్రెజిల్ ఇవన్నీ కూడా మెయిజ్ ప్రొడక్షన్లో టాప్. ఇలా ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో వీటి నుంచి బయోమాస్ని తీసుకొచ్చి బయోగ్యాస్, బయో ఈథర్ లాంటి బయోఫ్యూయల్స్ని ప్రిపేర్ చేస్తారు. ఇది క్లిక్ అయింది అనుకోండి, అయినా అవ్వకపోయినా దీన్ని నెమ్మదిగా డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత సెకండ్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ తీసుకొస్తారు. ఈసారి ఏం చేస్తారంటే ఫుడ్ క్రాప్స్ మీద కాకుండా నాన్ ఫుడ్ క్రాప్స్ మీద డిపెండ్ అవుతారు. ఆహారేతర పదార్థాలు. ఎందుకు? ఒకవేళ గనక మనం ఆహార పదార్థాన్ని ఉపయోగించి బయోఫ్యూయల్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, అది మంచి గిరాకీ వస్తుంది, మంచిగా అవుతుంది. ఇప్పుడు మెయిజ్ ఉంది, మొక్కజొన్న కదా, మొక్కజొన్నని మనం తినడానికి కూడా యూస్ చేస్తాం కదా. ఇప్పుడు వీళ్ళు బయోఫ్యూయల్గా కూడా యూస్ చేస్తున్నారు. సరే, సో నేను ఇక్కడ మొక్కజొన్నని ఒక 10% అమ్మితే నాకు ఒక 100 రూపాయలు వచ్చాయి అనుకుందాం. అదే 10% మొక్కజొన్నని ఇక్కడ అమ్మాను అనుకోండి, నాకు 1000 రూపాయలు వచ్చాయి. సో అప్పుడు నేను ఎక్కువగా మెయిజ్, మొక్కజొన్నని ఎటువైపుకి మళ్ళిస్తాను? సో బయోఫ్యూయల్స్కి మళ్ళిస్తాను. అప్పుడు మనకి తిండి అంటే తినే పదార్థాలు, ఆహారం ఏదైతే ఉందో, ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ప్రొడక్షన్ ఏమైపోతుంది? తక్కువైపోతుంది. సో అప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి షార్టేజ్ వస్తుంది కదా, అలా రాకూడదు. అలాగే బయోఫ్యూయల్స్ కూడా రావాలి. అలా రావాలి అంటే నాన్ ఫుడ్ క్రాప్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి. అలాగా జనరల్గా వేస్టేజ్ అంటాం కదా, చెత్త ఇట్లాంటి వాటి నుంచి కూడా బయోమాస్ని తీసుకొచ్చి అక్కడి నుంచి మనం బయోఫ్యూయల్స్ని తీసుకొస్తాం. దానికి ఎగ్జాంపుల్ బయోమిథనాల్ అని చెప్పేసి అంటాం. బయోమిథనాల్ లాంటి వాటిని ప్రిపేర్ చేస్తారనమాట. మూడోది వచ్చేటప్పటికి సూక్ష్మజీవులు అంటే చిన్న చిన్న వాటి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, ఆల్గే లాంటి వాటి నుంచి కూడా బయోఫ్యూయల్ని ప్రిపేర్ చేయొచ్చు. అది థర్డ్ జనరేషన్గా తీసుకొస్తారు. ఇకపోతే 4th జనరేషన్, క్యాప్చర్డ్ అండ్ స్టోర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. 4th జనరేషన్లో ఏం చేస్తారంటే బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటుగా ఇలాగా కార్బన్ డైఆక్సైడ్ని కూడా క్యాప్చర్ చేసి స్టోర్ చేసుకునే విధంగా ప్లాంట్స్ని ప్రారంభిస్తారు. ఆల్రెడీ ప్రపంచంలో ఐస్లాండ్ లాంటి కంట్రీస్లో వీటిని ప్రారంభించాయి. ఐస్లాండ్లో రీసెంట్గా మనకి క్యాప్చర్ అండ్ స్టోర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఈ ఇండస్ట్రీస్, వెహికల్స్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్లకుండా కొన్ని ప్లాంట్స్ పెట్టి ఆ మిషన్స్ ద్వారా వాటిని క్యాప్చర్ చేసుకుని రాక్స్లోకి పంపించేలాగా ట్రై చేస్తారనమాట. సో దీనిని మనకి కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అని చెప్పేసి కూడా అంటారు. అతిపెద్ద ప్లాంట్ ఐస్లాండ్లో ఉంది, దాని పేరు మమూత్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక కరెంట్ అఫైర్, 2024 కరెంట్ అఫైర్. మమూత్ అనే కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అతిపెద్దది ఏ కంట్రీలో స్టార్ట్ అయిందంటే ఐస్లాండ్. ఐస్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ప్రజెంట్ ఎవరున్నారంటే బెండిక్స్టన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో బెండిక్స్టన్ అనే పర్సన్ ప్రజెంట్ ఐస్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అది ఇంకొక పాయింట్గా జనరల్గా మీరు తీసుకోవచ్చు.
ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి చూసుకోండి, మీకు తర్వాత ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ 194 క్వశ్చన్. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ 195 క్వశ్చన్ చూద్దాం. సో వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్? సో మనకి ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక క్రింది వాటిలో దేని ద్వారా విడుదల చేయబడుతుంది అని అడిగారు. యునెస్కో అని చెప్పేసి అంటున్నారు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ అనేది సో జనరల్గా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ప్యారిస్లో. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే వాటిని మనకి రికగ్నైజేషన్ చేస్తుంది, గుర్తిస్తుంది. అలా భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 43. 43వది 2024లో రికగ్నైజ్ చేశారు. సో దేన్ని రికగ్నైజ్ చేశారు అంటే అస్సాంకి సంబంధించిన ఒక ప్రదేశం అనమాట. సో దాని పేరు ఏంటంటే చరై దయోమ్ అనేదాన్ని రికగ్నైజ్ చేశారు. చరై దయోమ్ అనేదాన్ని. ఆల్రెడీ అస్సాంలో ఇప్పటికే 2 యునెస్కో సైట్స్ ఉన్నాయి, మానస్, కజిరంగా. ఇప్పుడు 3వ దాన్ని చరై దయోమ్ అనేదాన్ని రికగ్నైజేషన్ చేయడం జరిగింది. అది యునెస్కో పని. కానీ ఇక్కడ వాటర్ డెవలప్మెంట్ అంటున్నారు కదా. నెక్స్ట్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దీనికి అజయ్ బాంగన్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. రీసెంట్గా మారారంటున్నారు. సో ఇది ఒకసారి అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఐపీసీసీ. సో ఐపీసీసీకి సంబంధించి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, సో వాతావరణానికి సంబంధించింది అనమాట ఐపీసీసీ అనేది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఈ ఐపీసీసీ కిందే ఏటా కాప్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే సమావేశం జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. ఓకేనా? COP 27 ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగచ్చు అనమాట. COP 27 వచ్చేటప్పటికి మనకి ఈజిప్ట్ అనే ప్రాంతంలో జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. 2022లో. COP 28 2023లో జరిగింది. అది మనకి దుబాయ్లో జరిగింది అనమాట. COP 29 ఈ సంవత్సరం జరగబోతుంది. ఏ కంట్రీ అంటే అజర్బైజాన్ అనే ప్రాంతంలో జరగబోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్. 2024లో ఐపీసీసీ కింద COP 29 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే అజర్బైజాన్. ఓకేనా? ఇకపోతే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. సో మనకి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ప్రపంచ నీటి అభివృద్ధి నివేదికని రీసెంట్గా రిలీజ్ చేసింది. వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ మెట్రలాజికల్ డే అనేదాన్ని, ప్రపంచ మెట్రలాజికల్ దినోత్సవం అనేదాన్ని మనకు March 23rd సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. March 23rd. దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం ఈ సంవత్సరం ఏంటంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ ఆర్ క్లైమేట్ చేంజ్ అనుకుంటా. ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, నాకు అంతవరకు గుర్తుందండి. ఒకసారి అది మీరు రీచెక్ చేసుకోండి. థీమ్కి సంబంధించింది ఇలా ఉన్నాయి. ఓకేనా? సరే, ఈ కరెంట్ అఫైర్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ కదా మేడం, మరి ఆ రిపోర్ట్లో ఏముంది అని చెప్పేసి అడిగారు అనుకోండి జనరల్గా మనకి. సో జనరల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే మనకి అగ్రికల్చర్ అనేది ఉంటుంది కదా. సాధారణంగా అగ్రికల్చర్కి సంబంధించి దాదాపుగా 70%, 70% అగ్రికల్చర్కి సంబంధించి వాటర్ యూటిలైజేషన్ అయిపోతుందంట. రెండోది వచ్చేటప్పటికి ఆఫ్రికాలో చాడ్ అనే ఒక లేక్ ఉందన్నమాట. చాద్ అనే సరస్సు ఉంది. ఇది 90% ఇంకిపోయిందంట. దాదాపుగా 4 దేశాలతో ఇది మనకి అనుబంధం కలిగి ఉంది. దీని చుట్టూ నైజీరియా, అల్జీరియా, సో ఇలాంటి కంట్రీలు ఏవైతే ఉంటాయో వాటితో మమేకమై ఉంది, కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఒకటి. గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు అని చెప్పేసి అంటాం కదా, వాటి నెగ్లిజెన్సీ అనేది బాగా ఎక్కువైపోయిందంట. అది ఒక ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చైనాలోని ఉత్తర భాగం, నార్త్ చైనా కావచ్చు, భారతదేశంలో వాయువ్య భారతదేశం, నార్త్ వెస్ట్ ఇండియా కావచ్చు, ఈ రెండు కూడా వాటర్ స్కేర్సిటీని ఫుడ్ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాయంట. అంటే పంటల్ని పండించాలంటే కొంతమేరకు నీళ్లు ఉండాలి కదా. అలాంటి విషయంలో మన భారతదేశంలోని నార్త్ వెస్ట్ పార్ట్, ఈవెన్ మనకి సౌత్ పంజాబ్, సౌత్ హర్యానా, నెక్స్ట్ గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఇలాంటి ప్రాబ్లం అయితే నార్త్ చైనాలో కూడా అలాంటి ప్రాబ్లం ఉందంట. అండ్ ఇంకొకటి మనకి సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు అని ఉన్నాయి, SDG గోల్స్ అంటాం. సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 17. యునైటెడ్ నేషన్ ఈ 17 లక్ష్యాలని 2030 కల్లా కంప్లీట్ చేసుకోవాలి టార్గెట్గా పెట్టుకుందనమాట.
ఇందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ఏంటి అంటే సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం 6. ఇది కూడా దానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? మనకి మెయిన్గా ఈ వాటర్కి సంబంధించింది అనమాట. అది రీచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్లో కీ హైలైట్స్ ఏం చెప్పారంటే దేశాల నుంచి దేశాల మధ్యలో కానీ రాష్ట్రాల నుంచి రాష్ట్రాల మధ్యలో కానీ ట్రాన్స్ బౌండరీ సహకారం ఉంటే వాటర్ మేనేజ్మెంట్ బాగుంటుంది. రెండోది వచ్చేటప్పటికి మనకి జనరల్గా ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి వాటర్ మేనేజ్మెంట్ కోసం. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే చాలా కంట్రీలు సో మనకి ముందుకు రావాలి వాటర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం, వాళ్ళ కంట్రీలోనే కాకుండా మిగతా కంట్రీస్తో కూడా సహకరించాలి. ఇలా జరిగితే గనక ఈ స్కేర్ సిటీ ఈ ఏదైతే కొరత ఉందో దాన్ని ఎదుర్కోవచ్చని ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక ఇచ్చిన దాంట్లో చెప్పిందనమాట. So this is all about this current affair. So ఇక్కడ క్వశ్చన్ చూడండి. Recently the Supreme Court has given a verdict upholding the Supreme Court classification, but through which of the following articles does the president publish the list of scheduled caste అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇటీవల సుప్రీం కోర్టు మనకి ఎస్సీ వర్గీకరణ ఆమోదాన్ని తెలుపుతూ తీర్పునిచ్చింది. అయితే ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి సుప్రీంకోర్టుల జాబితాని ప్రచురించారు లేదా ప్రచురించవచ్చు అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్ 342 అనేది సేమ్ ఇలాగే, కాకపోతే ఇది షెడ్యూల్డ్ ట్రైబ్ గిరిజన జాతులకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ 344 అనేదేమో మనకి ఏదైతే ఈ లాంగ్వేజ్ భాషకి సంబంధించి ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన రిలేటెడ్ ఆర్టికల్. 340 వచ్చేటప్పటికేమో మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతులు ఉంటాయి చూసారా, సో వాళ్ళకి సంబంధించింది. ఇకపోతే ఆర్టికల్ 341 ఇది షెడ్యూల్ క్యాస్ట్ల జాబితాకి సంబంధించి ఏదైతే వర్గీకరిస్తారో దానికి రిలేటెడ్గా సంబంధించిన ఆర్టికల్ 341 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. అయితే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏంటి, సుప్రీం కోర్టు అసలు షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఎందుకు జాబితాని వర్గీకరించవచ్చు అనే ఒక అంశం మీద మనకి ఒక తీర్పుని, అది కూడా సంచలన తీర్పునిచ్చింది అనేది రీసెంట్ కరెంట్ అఫైర్ అనమాట. ఒకసారి దానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ చూసామనుకోండి మనకు ఒక ఐడియా వస్తుంది కాన్సెప్ట్ మీద. 2004లో యాక్చువల్గా మనకి ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక కేసు జరిగిందంట. సో ఆ కేసు అనేది జనరల్గా ఎందుకంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్లోకి వచ్చేటప్పటికి భారతదేశంలో ఫస్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ రిజర్వేషన్ అనేది కదా. సో మనకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు రిజర్వేషన్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వెనుకబడిన తరగతులు అణగారిన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ సో వీళ్ళని జనరల్గా మనకి అప్లిఫ్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ మనకి ప్రచురించబడింది లేకపోతే తీసుకురాబడింది. అయితే చాలా సంవత్సరాలు కలిసే కొలది ఏమైంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1960s లేదా 1970s ఆ ప్రాంతం తీసుకుందాం అనుకుందాం. సో ఇక్కడ ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆఫ్ పీపుల్ అందరికీ రిజర్వేషన్ అనేది అందింది అనుకుందాం. సో 2000 ఇయర్ వచ్చేటప్పటికి లేదా 2000 మనకి ఏమనుకుంటాం 15 వచ్చేటప్పటికి ఏమైందంటే సో ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ని మనకి యూజ్ చేసుకునో లేకపోతే కాలక్రమేణా అంటే విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్ వీళ్ళల్లో చాలా మంది కూడా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం ఇక్కడ. సో ఇందులో ఒక దరిదాపుగా మనకి ఏమంటాం ఒక 40 మంది దాకా మనకి డెవలప్ అయిపోయారు. ఓకేనా, డెవలప్ అయిపోయినా సరే తర్వాత ఏమైంది, ఈ 40 మంది వంశాలకి ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్ యూజ్ చేసుకుంటున్నారు. మిగిలిన 60 ఎవరైతే అండర్ డెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిజర్వేషన్ యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఎవరైతే డెవలప్ అయిపోయారో షెడ్యూల్ క్యాస్ట్లోనే అణగారిన వర్గాల్లోనే రిజర్వేషన్లు యూజ్ చేసుకోవడము విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్ ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారో సో మంచిగా డెవలప్ అయి ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ రిజర్వేషన్స్ని యూజ్ చేసుకుని ఇంకా మనకి డెవలప్ అవుతా వెళ్తా ఉన్నారు. మిగిలిన వాళ్ళకి అండ్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో ఈ ప్రాసెస్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు ఇంకా డెవలప్ కాకుండానే ఉండిపోతున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ వీళ్ళు డెవలప్ అయిపోయారు కాబట్టి సో మిగిలిన వాళ్ళకి ఆ మిగతా ఛాన్స్ కూడా ఇస్తే ఆ మిగతాది కూడా ఇస్తే సో వీళ్ళు కూడా డెవలప్మెంట్లోకి వెళ్తారు కదా, సో వీళ్ళు కూడా కొన్ని స్టిగ్మాలు వదిలేసి వస్తారు కదా అనేది ఇక్కడ అంశం అనమాట. సో దానికోసం ఏంటి, ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఎవరు డెవలప్ అయిపోయి ఉన్నారు, ఎవరు మంచి కేటగిరీలో ఉన్నారు, ఎవరు మనకి ప్రాబ్లమేటిక్గా ఉన్నారు వీళ్ళందరినీ విడదీసి సో అప్పుడు రిజర్వేషన్స్ ఎవరికి అందాలి అనేది చూసుకోవాలన్నమాట ఒక డేటాని తీసుకొని. ఇలాంటి ప్రస్తావన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కేసులో వచ్చినప్పుడు 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏమని చెప్పిందంటే ఇలాంటి కాన్సెప్ట్ అసలు చెల్లదు,
అసలు మనకి డెవలప్ అయినా అవ్వకపోయినా వీళ్ళందరూ ఒకే కేటగిరీలో వస్తారు, కేటగిరీని అసలు విడదీయడమే కుదరదు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన ప్రాబ్లము పంజాబ్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఉత్తరప్రదేశ్ ఇంకా మిగతా స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ప్రాబ్లం అయింది ఇదే విషయం. సో ఫైనల్గా ఏం చేశారంటే చంద్రచూడ్ గారు, జస్టిస్ చంద్రచూడ్ గారి యొక్క నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన ఒక ధర్మాసనం, ఒక బెంచ్ను ఏర్పాటు చేశారు. సో ఈయనతో పాటు ఇంకొక 6 జడ్జెస్. సో ఇందులో ఒక జస్టిస్ వచ్చేటప్పటికి విమెన్ అన్నమాట, బెలా త్రివేది అని చెప్పి, మిగిలిన వాళ్ళందరూ కూడా మెన్. సో వీళ్ళు ఏం చెప్పారంటే లేదు ప్రీవియస్గా ఇచ్చిన దాని ప్రకారం ఏం అవసరం లేదు, మనకి హోమోజీనియస్గా కాదు అండ్ షెడ్యూల్ క్యాస్ట్లో కూడా వర్గీకరించవచ్చు, ఈ డెవలప్మెంట్ అనేది కావాలి. యాక్చువల్గా రియాలిటీలో ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఆర్టికల్ 341 క్లాస్ 1 ప్రకారము ఒక రాష్ట్రమే జనరల్గా ఇలాంటి కేటగరైజేషన్ చెయ్యొచ్చు, కానీ ఇందులో ఈ ఏదైతే అధికారం ఉందో ఆ అధికారాన్ని యూజ్ చేసుకుని స్టేట్స్ వీటిని మిస్యూజ్ చేయకూడదు. సో లేకపోతే దీనిని ఒక పొలిటికల్ ఆస్పెక్ట్గా మార్చేయకూడదు, ఇది ఒక సోషల్ స్టిగ్మాగా మార్చకూడదు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లోపలే మళ్ళీ మనకి క్లాసిఫికేషన్, సబ్ క్లాసిఫికేషన్ గురించి న్యూస్ అనేది రావడం జరిగింది. అదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్టికల్ 341 ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 గురించి క్రింది వానిలో సరైనవి ఏవి? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అబౌట్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024? దీన్ని ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో సో అది రిలీజ్ చేస్తుంది, కరెక్టే. ఇండియా యొక్క ర్యాంక్ 39లో ఉంది ఈ సంవత్సరం, అది కూడా కరెక్టే. సో టాప్ 5 కంట్రీస్ ప్రజెంట్ ఏమున్నాయి? యుఎస్ఏ అనేది టాప్లో ఉంది, స్పెయిన్ అనేది సెకండ్, జపాన్ థర్డ్, ఫ్రాన్స్ ఫోర్త్, ఆస్ట్రేలియా ఫిఫ్త్. సో మొత్తం అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఈ ఇండెక్స్ ప్రకారం కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. సో రీసెంట్గా మనకి తరంగ శక్తి అని చెప్పేసి ఇండియా ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతుంది. తరంగ శక్తి అనే ఎక్సర్సైజ్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే దాదాపుగా 10కి పైగా దేశాల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ని మన భారతదేశ ఎయిర్ ఫోర్స్ కలిపి ఇక్కడ ఆ యుద్ధ విన్యాసం తరంగ శక్తిగా కండక్ట్ చేస్తుంది. ఇది యుఎస్ఏకి సంబంధించిన రెడ్ ఫ్లాగ్ అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన వాళ్ళు తరంగ శక్తి అనే దాన్ని కండక్ట్ చేయబోతున్నారంట. నెక్స్ట్ వన్ జపాన్. సో జపాన్ కూడా న్యూస్లో ఉంది. జపాన్ యొక్క క్యాపిటల్ ఏమో టోక్యో అండ్ ప్రైమ్ మినిస్టర్గా ఫ్యూమియో కిషిదా ఉన్నారు. సో రీసెంట్గా జపాన్ సునామీ వార్నింగ్ అనే దాన్ని మనకి ఇష్యూ చేసింది. భారతదేశంలో సునామీ వార్నింగ్ సెంటర్ అనేది ఎక్కడుంది? హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది, అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ప్యారిస్. 2023లో ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో చెవిలియర్, ఆర్డర్ ఆఫ్ చెవిలియర్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ప్రకటించారు. అంతేకాదు సో మనకి గర్భస్రవం అనేది రాజ్యాంగ హక్కు అని ప్రకటించిన మొట్టమొదటి దేశం కూడా ఫ్రాన్స్. రైట్ టు అబార్షన్ అనేది మనకి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా మనకి ప్రకటించిన కంట్రీగా కూడా ఫ్రాన్స్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ వాటికి సంబంధించినవి. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. ఇటీవల సమాధాన్ పోర్టల్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో మనకి ఇక్కడ సమాధాన్ పోర్టల్ హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ పోర్టల్ని ప్రారంభించింది కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏం చేసింది అంటే సో జనరల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే డిస్పోజల్కి అంటే ఏదైనా డిస్కషన్స్కి దారి తీసేవి ఉన్నా ఇవన్నీ కూడా మనకి డిస్కషన్ చేయడానికి, డేటాని చూపించడానికి, వీటన్నిటికీ కూడా మెయిన్గా ఈ ఏదైతే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని రీఅడ్రస్లు చేయడానికి సమాధాన్ పోర్టల్ అనే దాన్ని కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించింది. ఇది వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య గారు ఉండేవాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ మనకి ఏమంటామో హెల్త్కి సంబంధించి. సో ఇప్పుడు మనకి అదే మన్సుఖ్ మాండవ్య గారు ప్రజెంట్ ఏ మంత్రిగా ఉన్నారంటే కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకి మంత్రిగా మనకి మన్సుఖ్ మాండవ్య గారు ఉండడం జరిగింది. సో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే సమాధాన్ పోర్టల్ అనే దాన్ని రీసెంట్గా లాంచ్ చేశారనమాట. అది ఇంకొకటి. నెక్స్ట్ వన్ చూడండి. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్గా ఎవరు, ఏ భారతీయ మహిళ నియామకం అయ్యారు? సో విచ్ ఇండియన్ విమెన్ అండ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్ అని చెప్పేసి అంటున్నారు. ఆన్సర్ నీతా అంబానీ గారు.
సో నీతా అంబానీ గారు ఇలాగ మెంబర్ అవ్వడం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఇది 2వసారి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నోసారి అంటే సెకండ్ టైంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనే దానికి, భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ అనే దానికి ప్రజెంట్ మనకి చైర్పర్సన్గా అంటే హెడ్గా ఉన్నది ఎవరు అంటే పిటి ఉషా గారు ఉండడం జరిగింది. అది ఇంకొక ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకి ఒలింపిక్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారు? ప్యారిస్లో కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో మను బాకర్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉన్నారనమాట. ఈమె రెజ్లింగ్కి సంబంధించిన వ్యక్తి. మను బాకర్ గారు భారతదేశానికి ఈసారి 2 బ్రాంజ్ మెడల్స్ని తీసుకొచ్చారు. 2 కాంస్య పథకాలని, రెజ్లింగ్ కదా, సారీ, షూటింగ్. సో మనకి షూటింగ్ విభాగానికి సంబంధించిన వ్యక్తి. ఆమె 2 పథకాలని తీసుకురావడం జరిగింది. రెజ్లింగ్కి సంబంధించిన పర్సన్ వినేష్ ఫోగట్టా గారు. సో ఆమె ఇష్యూ ఏం జరిగింది అనేది ఇండియా మొత్తానికి తెలుసు కదా, ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలి, రెజ్లింగ్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక పర్సన్ మనకి నీరజ్ చోప్రా గారు. యాక్చువల్గా గోల్డ్ వస్తుంది అనుకున్నాం, బట్ నీరజ్ చోప్రా గారికి ఈసారి సిల్వర్ అనేది రావడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వన్, ఇండియా ఫ్లాగ్ ని ప్యారిస్ ఒలింపిక్స్ సెరమనీలో రిప్రజెంట్ చేసింది ఎవరు అంటే పివి సింధు గారు. ఈమెతో పాటుగా శరత్ కమల్ అచంటా అనే పర్సన్, వీళ్ళిద్దరూ కలిసి ఇండియా ఫ్లాగ్ ని ఓపెనింగ్ సెరమనీలో ప్యారిస్ ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేశారు. క్లోజింగ్ సెరమనీలో ప్యారిస్ ఒలింపిక్స్ లో మన ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేసింది మను బాకర్ గారు. సో ఇలాంటి పాయింట్స్ అన్నిటిని కూడా చూసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యాజ్ పర్ ద రీసెంట్ అనౌన్స్డ్ బడ్జెట్ హౌ మెనీ న్యూ మండల్స్ ఆర్ యాడెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రకటించిన బడ్జెట్ ప్రకారం ఎన్ని నూతన రెవెన్యూ మండలాన్ని చేర్చారు అని అడుగుతున్నారు. 25. సో 25 నూతన రెవెన్యూ మండలాన్ని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రకటించిన బడ్జెట్లో చేర్చడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ అన్నమాట.